అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదిగో ఈ మేడం డాక్టర్ వర్ర వెంకటేశ్వర్లు గారు ఆర్టీఏ చీఫ్ కమిషనర్ వారు ఇప్పుడే విచ్చేయడం జరిగింది. రాజీవ్ కనకాల గారు కూడా విచ్చేయడం జరిగింది. వారిని కూడా ఇక్కడికి సుమా గారు సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. అలాగే పవిత్ర గారిని కూడా ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించారు. షరాఫ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించారు. అండ్ గోపీచంద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ గోపీచంద్ గారు. అలాగే మా డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శరత్ మరాగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ శరత్ నవ్ ఐ రిక్వెస్ట్ జస్టిస్ మాధవరావు గారు. సుమా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాజీవ్ కనకాల గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వెల్కమ్ సార్. కాబట్టి ఇవాళ ఇంత అద్భుతమైన ఆలోచనలో గొప్ప వాళ్ళు మహనీయులందరూ నా మిత్రులందరూ ఇక్కడ రావడం, దీన్ని దీవించి ఇక్కడి నుంచి ప్రారంభం వాళ్ళు స్టాచ్యూస్ నుంచి. అంతే ధన్యుణ్ణి, నా జన్మ ధన్యం ఈ రోజుతో. అది మనసు నుంచి చెప్తున్నమాట. జై హింద్. జాకీ ష్రాఫ్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఉండాలి అని నుంచి కూడా ఉన్నారు. నరేష్ గారి మీద, పవిత్ర గారి మీద ఉన్న అభిమానంతో, మనందరి మీద అభిమానంతో ముందుగా ఆయనకి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుతున్నాం. Such a pleasure to be out here, all the dignitaries out here, my friends out there, Bidus. माँ बाप का सेवा जो करता है वो सबसे सही, मदर एंड फादर. నిలబడి 100 సినిమాల పైన డైరెక్ట్ చేశారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అండ్ ఇక్కడ ఆయన పెట్టినటువంటి ప్రతిమలు వాటికి ప్రతిమలు ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. అండ్ ఐఎమ్ షూర్ విల్ ఆల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. చూసి పెట్టుకున్నాం అన్నమాట ఎంత డిస్టెన్స్ పడుతుంది అక్కడి నుంచి అని. అది తెలిసి చాలా రోజులు మేము ఎక్కడికే ట్రావెల్ చేయబోతున్నాం. మాట్లాడదలుచుకున్నంత ఆవిడ మాట్లాడేసారు కాబట్టి సార్ నరేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసినందుకు ఎస్పెషల్లీ మీకు, ఎందుకంటే తల్లిదండ్రులు మర్చిపోకుండా ఆ విగ్రహాలు పెట్టి మీకు ఎప్పుడూ ఉన్నాయి. మొదటి నుండి కూడా మదర్ తాలూకు స్టాచ్యూ అక్కడ ఆ పర్టికులర్ ఇంట్లో ఉన్నప్పుడు ఐ వాస్ థ్రిల్డ్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఆనందాన్ని పొందుతున్నాను. ప్లస్ ఇలాంటి అందమైన ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ స్వచ్ఛమైన మనుషుల మధ్యన ఉన్నందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. సుమా గారు అండ్ రాజీవ్ కనకాల గారు. Ma'am, look here once. డైరెక్టర్ శ్రీను వైట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. నాకు వస్తున్నప్పుడు సుమా గారు చెప్పినట్టు ఇందిరాదేవి గారి చూసినప్పుడు వచ్చిన నరేష్ కృష్ణతో కానీ విజయన్ గారితో వచ్చాము. నిజంగా చూస్తుంటే చాలా ప్యాషనేట్గా సౌండ్ కంఫర్టబుల్ మాత్రమే కాదు కోసం కూడా స్పేస్ క్రియేట్ చేయడం దాన్ని మంచి కార్యక్రమాన్ని చేస్తాను. నరేష్ గారి చాలా సంతోషంగా ఉంది. నరేష్ గారికి చాలా హెల్త్ అన్ని ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
Thank you so much, so once again. Sir, look here once, sir, look here. Thank you so much. జస్టిస్ నందా గారిని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మదర్ అయినటువంటి విజయ నిర్మల గారు కృష్ణ గారి మీద వారికి ఎంత ప్రేమ వారి మానవతావాదము వారి పట్ల ఉన్నటువంటి దానిలో భాగంగా ఈ కార్యక్రమానికి జస్టిస్ నందా గారిని ఆయన ఒక మహా ఉన్నతమైన ఆశయంతో మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో మనవి చేస్తాను. ఆయనకు మీ పట్ల ఉన్న గౌరవం మిగతా ఎంతో మంది ఏదున్నా కూడా నిన్న నాతో డిస్కస్ చేస్తూ నందా గారిని పిలవడంలో మహా అవకాశం ఉన్నది వెంకటేశ్వర్లు గారని మిగతా అందరి మిత్రులతోనే వారు పాల్పంచుకోవడం జరిగింది. మీరు ఈ కార్యక్రమానికి చేసినందుకు వారి కుటుంబం తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే కృష్ణ గారు విజయ నిర్మల గారు ఈ సినీ ఫీల్డ్లోనే మానవతావాదులు. కృష్ణ గారి గురించి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడి నుంచి మొదలు పెడితే ఎవరైనా సరే ఈ సినీ ఫీల్డ్లో మంచి వ్యక్తి ఎవరు అంటే కృష్ణ గారి పేరు ఎవరైనా చెప్తారు. అది ఇష్టం ఉన్న వాళ్ళైనా ఇష్టం లేని వాళ్ళైనా. అదేవిధంగా వీరి మదర్ అయినటువంటి విజయ నిర్మల గారు కూడా అదే దూరంలో చిన్న వాళ్ళ నుండి పై వాళ్ళ వరకు గౌరవించి ప్రతి ఒక్కరూ బాగుపడాలనేటువంటి కోరిక ఆమె లోపల ప్రతి నిమిషం ఉండేది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వారి ఇద్దరి యొక్క ఆలోచనలకు అనుకున్న గణేష్ గారు అంతే మానవత ఉదయంతోనే సోషల్ సర్వీస్ చేస్తూ ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ఆయనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనపై ఆ సినిమా చూసేవారు. ఆ కృష్ణ గారికి విజయ నిర్మల గారికి నేను ఒక సందర్భంలో పరిచయం అయితే కృష్ణ గారు ఈ రికమెండెడ్ మై నేమ్ ఫర్ ఎమ్మెల్యే పొజిషన్ టు రాజీవ్ గాంధీ ఎంపీగా ఉన్నప్పుడు. అటువంటి వ్యక్తి తక్కువ ఖర్చేంతో వాళ్ళ ఈయపాలు అరుణ కుమార్ ఉంటే ఆమె కూడా చెప్పి వీరిని తీసుకుని పోవాలమ్మా అనేటువంటి మాట చెప్పినాడనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాను. వీళ్ళందరూ కలిసి నన్ను చేసినటువంటి వ్యక్తులు. ఈ కార్యక్రమంలో నరేష్ గారికి తెలిసి ఆయనకి ఎందుకు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మొన్న మా ఫాదర్ చనిపోయిందని తెలిస్తే ఒక 4 గంటలు శ్రమ తీసుకొని ఆ
నుంచి కొంతమంది జస్టిస్ చంద్రయ్య గారు, మిగతా కొంతమంది జస్టిస్లు, మినిస్టర్స్ అందరూ వచ్చినా కూడా నరేష్ గారు వచ్చేంతవరకు ఆ ప్రోగ్రామ్ ఆపిన. అంటే ఆయన మనసులో మిగతా వాళ్ళు అవసరాల కొరకు మిత్రులతో వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆయన వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అందుకొరకనే ఆయన ఆపిన. ఇలాంటి వ్యక్తికి మీలాంటి వాళ్ళు సహకారాలు, ఆయన చేసే మంచిదానికి జస్టిస్లు మనం ఉపయోగపడే విధంగా ఆయన కార్యక్రమానికి మీ ఆశీర్వాదాలు ఉండాలని, ఆయన ముందుకు తీసుకోవడానికి మనం కృషి చేయాలని, సేమ్ ఏదైతే గారు ఏదైతే ముందుకు వెళ్తున్నారో నరేష్ గారికి పవిత్ర గారు కూడా తోడైనారు. మీరిద్దరు కూడా వారికి ఉన్నటువంటి మంచి పేరుని తీసుకునే విధంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు ప్రజల దగ్గర అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. గౌరవ అతిథులకు, ఆహుతులు ఇచ్చేసిన సోదరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ సభలో నాకు ఒక ప్రత్యేకత ఉంది. నా గురించి చెప్పేటప్పుడు ముందు శ్మశానం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, ఒక గుడిలో దాన్ని ముగిస్తారు. అది చాలా ప్రయత్నం చేస్తారు. అయినా నరేష్ గారు నాకు 30-38 సంవత్సరాలుగా స్నేహితులు కాబట్టి, ఆయన కుటుంబంలో విజయనిర్మ గారికి, కృష్ణ గారితో నాకున్న అనుబంధం, సినిమా యాక్టర్తో అనుబంధం ఆహ్వానించిన తర్వాత, ఇక్కడ వచ్చిన తర్వాత ఈ 3 రోజులుగా ఏదో నాకైతే ఇక్కడ ఒక తిరునాళ్ళకి వెళ్ళినట్టుగా ఉంది. శుక్రవారం నుంచి ఇవాళ వరకు, ఇవాళ సాయంత్రం వరకు ఎలా ఉండదు, తిరునాళ్ళలో కూర్చొని నా వైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ 3 రోజులుగా. అన్నిటికంటే కూడా ఇవాళ చేసిన ఈ స్టాచ్యూ విషయంలో కృష్ణ గారి భార్య పేరున ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఆయన్ని ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే కాకుండా ఆయన మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఏమే చిన్నతనంలోనే ఈ కళారంగంలో ప్రవేశించినవే కాకుండా ఆయన జీవితం అంతా కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఈ సభలో చెప్పడానికి సరిపోవు, కానీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అది ఒక్కటే కాకుండా కళాకారుల వేదిక అని పెట్టి ఈ రోజు వరకు కూడా గత 20-25 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా కళాకారులకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మా అధ్యక్షుడిగా చేసిన టైంలో ఆయన ప్రత్యేకతని ఆ మా ఇష్యూస్కు సంబంధించిన కార్యక్రమాల్లో చూపించడం కూడా జరిగింది. అలాగే విజయనిర్మ గారిని దేవగత చేసిన ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ ఈ వనాన్ని ప్రత్యేకంగా చేసి ఒక లైబ్రరీ కళాకారులుగా పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయనకి చేదోడు వాదోడుగా పవిత్ర లోకేష్ గారు బహుశా గత 7 సంవత్సరాలుగా ఆయనతో ఉంటూ మా అమ్మాయి అన్నమాట. బహుశా మీకు అందరికి తెలియనిదేమో అమ్మాయి, మా అమ్మాయి అందుచేత ఆయన ఇలాగ మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, గోపిచంద్ గారు, జడ్జ్ మాధవరావు, రిటైర్డ్ జడ్జ్ మాధవరావు గారు, ఆర్టీఐ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, and all the dignitaries of the dais and all the members who have come here for this auspicious and solemn and very momentous occasion of a tribute to the parents of Naresh Garu, that is Vijayanirmala Garu and the late Padma Bhushan superstar Krishna Garu. And it is really commendable that Naresh Garu has achieved so much in the film industry and is striving to achieve more, to build something in the institution, in the film industry, which will help the future generation of aspiring filmmakers. And one must appreciate his courage, his conviction, his zeal and enthusiasm for doing more. And this occasion also marks the inauguration of Spurti Vanam as a homage to the esteemed Srimati Indira Devi and Indira Devi Garu, and I am sure we wish all the best to him in the future in all he does, and maybe this will be a beginning
and my mother feel blessed to be here, and we will always give our support and our encouragement and our best wishes to him, to Naresh Garu and Pavitra Lokesh Garu in their future endeavors. I thank them for giving me this opportunity. Thank you one and all. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చేసిన డైరెక్టర్ సతీష్ వేకేశం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. అలాగే నరేష్ గారు అండ్ పవిత్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఫెలిసిటేట్ చేయడానికి సార్ని. డైరెక్టర్ సతీష్ వేకేశం గారిని కూడా మేడం ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే జస్టిస్ మాధవరావు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. మాట్లాడేస్తే పని అయిపోతుంది. కృష్ణ గారు విజయ నిర్మల గారు, కృష్ణ గారు విజయ నిర్మల గారు జనరల్గా సినిమాలో పేరు చెప్తే చాలు, వాళ్ళ కోసం ఏమీ చెప్పక్కర్లేదు. అటువంటి వ్యక్తులు నరేష్ గారు, పవిత్ర గారు. ఇప్పుడు కృష్ణ గారు విజయ నిర్మల గారు విగ్రహ ఆవిష్కరణ చేసిన హైకోర్టు జస్టిస్ నందోదర గారు, హీరో ది గ్రేట్ హీరో గోపీచంద్ గారు, శ్రీను వైద్య గారు, ఆర్టీఐ కమిషనర్ గారు, పిపి ప్రశాంత్ గారు, మిగతా పెద్దలందరూ శ్రీమాన్ ఏం చేసి ఉన్నారు. నదీయ హృదయతిహాస చరిత్రలో సువర్ణాక్షర లిఖిత భాగ్యం కించిత్ తాపకోపము లాసించినను భీకరంలో ప్రాంతులు మనోల్లాసను విశ్లేషించిన సునిశ్చితులు నా హృదయాంతరాన్నికులు నవరస నట సార్వభౌములు సామజవరణములు శ్రీ నరేష్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరూ స్టాండింగ్ కమిషన్ ఇస్తారని కోరుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న మహత్తర కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్నారు. మాట్లాడడం కానీ నాకు కూడా మాట వచ్చేస్తున్నాయి. ఈ రోజు నేను కూడా మీలాగే సినిమాల్లో ఉండేవాడిని. జడ్జి కావడానికి కొద్దిమంది కారకులు అయితే అందులో మన హీరో గోపిచంద్ గారు కూడా కారకులే. సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళు నేను ఒకడిని. గోపిచంద్ చాలా గ్యాప్ వస్తే వాళ్ళ ప్రొడ్యూసర్ గారు, వీళ్ళ ఫాదర్ గ్రేట్ డైరెక్టర్, అతని ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు ఇలా ఆర్పి పట్నాయక్ కలిసి ఉన్నారు. ఆయన కూడా మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు, కొత్తగా వస్తున్నారు. చిరంజీవి గారు కూడా సబ్జెక్ట్ చెప్పారు, మీరు కూడా సబ్జెక్ట్ వింటారా అని అన్నారు. ఆయన మంచి మనసు. నేను అప్పటికి సినిమా ఇండస్ట్రీ లేను, నా సబ్జెక్ట్ వినడానికి మా ఇంటికి వచ్చాను. నేను సబ్జెక్ట్ చెప్పాను, ఆయనకి వెంటనే నచ్చేసి ఓకే చేసేసాను. ఇంకేమైనా నేను డైరెక్టర్ అయిపోయి అనుకున్నాను. కానీ తర్వాత వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అడ్డం పడడం, నాకు అవకాశం రాకూడదు. తర్వాత నేను తెలియడం జరిగింది. సరే, ఇది ఒక విషయం పక్కన పెడితే ఈరోజు పవిత్రగా మనసులో మనందరికీ కనిపించే విగ్రహాలు అవి. కానీ నాకు తెలుసు వీళ్ళిద్దరు రోజు వీళ్ళ మనసుల్లో హృదయాల్లో ఆ విగ్రహాన్ని, కృష్ణ విజయనిర్మల గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించున్నారు ఆల్రెడీ. దానికి ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారు. వాటన్నిటికీ అన్ని సక్రమంగా జరగాలని, అంటే సక్సెస్ అవ్వాలని మనందరూ కూడా అభినందిద్దాం. తర్వాత కృష్ణ విజయనిర్మల గారు ఎంత పేరు తెచ్చుకున్నారో పవిత్ర నరేష్ గారు కూడా అంతా పేరు తెచ్చుకుంటారని, వాళ్ళకి కూడా మనందరి తరఫున గోపీచంద్ గారు హైకోర్టు జడ్జి గారు ఇప్పుడు వచ్చి సన్మానం చేస్తారు. జస్టిస్ నందా గారు, జస్టిస్ మాధవరావు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. తొందరగా వచ్చేయాలి, తొందరగా.
సతీమణి తరుణశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.